పుట్టపర్తిలో సర్వీసులు కూడా అన్ని చోట్ల చేశానండి. నేను 78 వెళ్ళినప్పుడు ఇక్కడ మా వాళ్ళందరూ బాగా సీనియర్స్ అండి, ఎప్పటి నుంచో స్వామి భక్తులు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అబ్బాయి వీళ్ళు ఎన్ని దర్శనాలు చేసుకున్నారు, నేను అయ్యో దర్శనం చేసుకోలేకపోయినా, అన్ని దర్శనాలు చేసుకోలేదని. కానీ స్వామి బుక్స్ ఎన్ని ఉన్నాయి అన్ని నేను చదివానండి. నా అదృష్టం ఏంటంటే స్వామి బుక్స్ చదవటం వల్లే నాకు స్వామి తత్వం బాగా అర్థం చేసుకున్నానండి. అలాగే స్వామి దర్శనాలు 78లో నేను ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళినప్పుడు 80వ బర్త్డే గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. నా 3 పిల్లలు చదువుకుంటున్నారు. అయితే నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు, కానీ స్వామికి ఒక సంకల్పం పెట్టుకున్నాను. నేను స్వామి ఆ 80వ బర్త్డేలో నాకు చిన్న అవకాశం ఇవ్వండి స్వామి, సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి స్వామి అనుకున్నందుకు స్వామి భలే తీసుకెళ్లారండి. నన్ను ఎక్కడేసారంటే జనరల్ హాస్పిటల్లో. ఎలా అంటే 10 రోజుల సర్వీస్ స్వామి ఉదయం వచ్చేవారు, హిల్వే స్టేడియంలో జరిగేది కాబట్టి స్వామి 80వ బర్త్డే. మళ్ళీ వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు సేవాదాళ్ళు అందరం కూడా దండ కట్టి ఇట్లా నుంచునేవాళ్ళం. స్వామి అసలు ఎట్లాంటి దర్శనాలు అయినాయి అంటే అండి, అందరికి ఎంతవరకు అయినా తెలియదు కానండి, చాలా దర్శనాలు ఇచ్చారు. తర్వాత కూడా జనరల్ హాస్పిటల్లో చేసా, సూపర్ స్పెషాలిటీలో చేశాను, మన జనరల్ క్యాంటీన్లో చేశానండి, మహాలక్ష్మి అమ్మవారి గుడిలో చేశాను, సాయి గాయత్రి అమ్మవారి గుడిలో చేశానండి. స్వామి చాలా కరోనా టైంలో కూడా 2 సార్లు స్వామి అవకాశం ఇచ్చారండి నాకు. తర్వాత స్వామి పాద నమస్కారాలు 4 సార్లు పాద నమస్కారం ఇచ్చారండి స్వామి. సేవలో ఉండంగా ఇంకా రేపు వెళ్ళిపోతాం అనగా మా అమ్మగారిని పిల్లల దగ్గర పెట్టి వచ్చానండి. మా అమ్మగారికి జ్వరం అని ఫోన్ వచ్చింది. ఇక నేను వెళ్ళిపోవాల్సిందంటే మా పెద్దోళ్ళు అన్నారు, స్వామి చేత్తో రేపు ప్రసాదం ఇస్తారమ్మా, పాద నమస్కారం ఇస్తారు, నువ్వు వెళ్ళబాకు అంటే, కాదు వెళ్ళాల్సిందే అంటే, సరే ఏం చేయలేక ఊరుకున్నారు. నాతో డివోటీ నేను వస్తాను, మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దంటే, సరే మా సేవ ముగించుకోనండి, టైం ఉంది ట్రైన్కి రావటానికి, ఈలోగా 108 గణేష్ చుట్టూ చేద్దామని చెప్పి 108 చేస్తుంటే స్వామి మెరాకిల్ చూడండి. స్వామి గణేష్ దగ్గర చేసే అయ్యగారు స్వామి హారతి కూడా ఇచ్చేవారు. ఆయన వచ్చి అమ్మ ఊరు వెళ్తున్నారా అని అడిగారు. 2 టైంలో ఆయనకి ఏం పని అండి అక్కడికి రావటానికి. ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి ఊరు వెళ్తున్నారంటే నేను అనుకోకుండా అవును స్వామి అన్న, ఇక్కడే ఉండండి అమ్మ ఇప్పుడే వస్తా అన్నారు. వెళ్ళండి, ఇన్ని పూలు పసుపు కుంకుమ విభూతి తెచ్చి మాకు ఇచ్చారండి. నేను సాక్షాత్తు స్వామి దర్శనం ఇచ్చి నాకు ప్రసాదాన్ని అందించారని చాలా సంతోషపడ్డానండి. అయితే పాద నమస్కారం ఇస్తారండి, అప్పుడు పాద నమస్కారం ఇచ్చే టయాలు. అయితే అయ్యో పాద నమస్కారం మిస్ అవుతుంది అనుకున్నా, కానీ మా అమ్మకు బాగోలేదని చెప్పి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసండి నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి పడుకున్నా. మధ్యాహ్నం నేను ఎలాగైతే స్వామి దగ్గర ఎలా కూర్చుంటానో సేవదళ్ళకి ఇచ్చే దర్శనంలో అలాగే కూర్చున్నానండి. స్వామి వచ్చారు, సైగ చేశారు స్వామి పాద నమస్కారం తీసుకోమని. స్వామి పాద నమస్కారం తీసుకున్నానండి.